హాయ్ శృతి. డబ్బులు కట్టారా? అది శృతి. కట్టేశాం. కట్టాము కదరా. శృతి, ఆ కత్తి పక్కన పెట్టుకుని మంచినీళ్ళు ఇస్తావా? గొంతు ఎండిపోయింది. కట్టడం ఏంట్రా? పోలీసులకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదరా. ఈలోపు డబ్బు దొరికితే అది చూపేంట్రా. ఇప్పుడు నీకేం చెప్తే ఏమైతే తెలుసుగా కదా. శృతి, వింటున్నావా? అదే ఆ ప్రాజెక్ట్ గురించి. అదేలే. అదే ఎంతవరకు వచ్చింది? రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి. ఒక్క నిమిషం వందు, లైన్ లో ఉండు. మేనేజర్ ఏమన్నారు? ఏ మేనేజరు? అదేరా కన్సల్టెన్సీ మేనేజరు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి, జాబ్ మీ ఇంటికి వస్తా అన్నాడు. శృతి టైం చెప్పలేదా? 10 days. 1 week. 1 week. 1 week 10 days లో 1 week 10 days? 1 week శృతి. ఓకే, ఇప్పుడు చెప్పే. వందు, వీడెవడో చూడు. నేనేం డ్రెస్ వేసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అన్ని కరెక్ట్ గా మెసేజ్ చేస్తున్నాడు. మన ఆఫీస్ లోనే ఎవడో అనుకుంటా. అవునా? నువ్వు మెసేజ్ చేస్తూనే ఉండు, నేను చూస్తా. సరే. మావిడేమో వేపుడు తింటుంది. డబ్బులు ఎప్పుడు ఇస్తాడు? ఆ వడ్డీ డబ్బులు పంపరా బాబు, 3 నెలలు అయింది. ఏం చూస్తున్నావు? ఆ క్లయింట్ కి డెలివరీ వెళ్ళలేదంట, ఆ పని చూడు. చూస్తోంది, ₹1 అప్పించినట్టు. నేను చెప్పినట్టు చెయ్యి. బ్లూ షర్ట్ వేసుకున్నావు కదా అని మెసేజ్ పెట్టు. వాట్? నువ్వు చెయ్యి, నేను చెప్తా కదా. ఎలా కనిపించింది? ఏమైంది? చేస్తుంది ఇంకెవరో కాదు, మేనేజర్. భూషణా? ఏంటిది? దొరికిపోయానా? ఈ మాటతో దొరికిపోయావు. అది అప్పుడంటే అసిస్టెంట్ మేనేజర్ని, ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు నేను మేనేజర్ని కదా, నేనే డైరెక్ట్ గా అడుగుదాం అనుకున్నాను. చెప్పు శృతి, ఏమంటావు? చూడండి సార్, మీరు మేనేజర్, నేను ఎంప్లాయ్. ఈ గ్యాప్ ఇలా ఉంటేనే మంచిది. ఇకపై ఇది రిపీట్ అవ్వకుంటే బాగుంటుంది. క్లోజప్ లో కోపంగా భలే ఉన్నావే. నిన్ను దారిలో ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చావు? వారం రోజులు టైం ఉందిగా, టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాంలే. ఈ సైడ్ ఇన్కమ్ గాడి ఇంటి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు నా సైడ్ ఇన్కమ్ వీడికి ఫుల్ ఇన్కమ్ అయింది. ఏంట్రా ఇటు మాట్లాడేది? అంటే నువ్వు రేయ్, అక్కడ లేని డబ్బులకి ఈఎంఐ కట్టాలరా శృతి. నేనేమో ఏం చేసినా ఈఎంఐ నేనే కట్టాలి, తప్పదు. అంటే ఏంటి ఇప్పుడు క్యాప్ని అడుగుతావా? నువ్వేమన్నా మగమహారాజు సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? నైట్ నైట్ సైకిల్ నీ దగ్గర ఇంకేనా బెటర్ ఐడియా ఉందా? చెప్పరా. రేయ్, ఇంకోసారి ఆలోచించుకో. ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. శృతికి ఏమని చెప్పి బయటకు వస్తావు? జాబ్ అని చెప్పి బయటికి రావడమే. అబ్బా, నీకు మరీ కామెడీగా ఉంది. జాబ్ అంటే 100 అంటారు, కంపెనీ అంటారు, ఐడి అంటారు, ఆఫర్ లెటర్ అంటారు. ఇవన్నీ నా పిల్లం కూడా అడిగింది. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? అని
ఇలాంటి విషయాలు నువ్వు తీసుకుంటావు, తర్వాత నేను తప్పించుకోవాలి. నీ కంపెనీ పేరేందా? ఏఆర్డి టెక్నాలజీస్. రేపటి నుంచి నీదే అదే కంపెనీ. సార్ మరి ఐడి సార్? అమీర్పేటలో 2 నిమిషాలు ఇస్తారు. ఆఫర్ లెటరు? రేపు ఇది మెయిల్కి వస్తుంది. శృతి, ఒకసారి నీ ల్యాప్టాప్ వాడచ్చా ప్లీజ్? థ్యాంక్ యూ. యా. శృతి, వచ్చింది. అదే ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటరా? ఏఆర్డి టెక్నాలజీసా? ఇది ఎక్కడుంది? ఎక్కడుంది? మీ ఆఫీస్ ఉంది కదా, దానికి చాలా దూరం, మీకు తెలియదు. రేపటి నుంచి క్యాబ్ లో వెళ్తావా? ఎస్. నో నో అంటే బైక్ ఉంది కదా శృతి, ఎంత దూరం వెళ్ళిపోతా. జాయినింగ్ డేట్ ఇవ్వలేదే? శృతి, అది ఇమీడియట్ రిక్వైర్మెంట్. ఏలుండి జాయిన్ అయిపోమన్నా. మండే. కంగ్రాట్స్ శివ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. హే, శివకి జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్. శివకి జాబ్ వచ్చింది. ఓ కంగ్రాచులేషన్స్. ఐ టేక్ 2. యా. శివ, నీ దగ్గర ఫార్మల్స్ సరిగ్గా లేవు. రేపటి నుంచి జాబ్కి వెళ్తున్నావు కదా, ఇదిగో. వెళ్ళండి బాబు, వెళ్ళండి. బాయ్. బాయ్. ఇంకా శివ రాలేదేంటమ్మా? బాబు, నీకు ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంతోషాన్ని ఫోన్లో కాకుండా నేరుగా వచ్చి పంచుకోవాలనుకున్నాం. ఇప్పటికి తీరింది. ఎలా ఉన్నావు బాబు? బాగున్నా అయితే. నా కొడుకుని నేను ఎలా చూడాలనుకున్నాను అలా చూస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇందా ఈ స్వీట్ తిను. నా బంగారం, నా దిష్టి తగిలేలా ఉంది. ఇన్నాళ్ళు నిన్ను ఆడిపోసుకున్న వాళ్ళ నోర్లు ముయించావురా. అయ్యో, మిమ్మల్ని కాదండి, ఊర్లో ఎదవాలని. నా బంగారం కదా, మనం భోజనం. హ్యాపీయా బావగారు? ఇంకొంచెం పెట్టమ్మా. అయిపోయింది నాన్న, తీసుకొస్తా. ఆవకాయ వేసుకోండి. వేసుకుంటా. శృతి, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నాకేంటమ్మా, చాలా హ్యాపీ. నువ్వెలా ఉన్నావు? నాకేంటే, మీ నాన్నున్నారు కదా, బాగా చూసుకుంటారు. పప్పు చాలా బాగుందమ్మా. వీడు తొందరగానే లావైపోతాడు. చెప్పండి. సుబ్బారావు, మన వాడు పెళ్లికి వచ్చినప్పుడు ఏమన్నావురా? మీ వాడికి ఉద్యోగం లేదా, ఇంకా రాదు అన్నావుగా? వాడికి ఉద్యోగం వచ్చిందా? అర్రే ఫోన్ ఇట్టేకు. ఆ వెంగళరావు గారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, కానీ ఆడికి కూడా నువ్వే చెప్తాగలడు. ఈ క్యాబ్లు గిబ్లు నాకు వర్కౌట్ అవ్వట్లేదురా. థ్యాంక్స్. ఆహా, మరి ఈఎంఐ ఎలా కడతావు? జాబ్ తెచ్చుకో భయ్యా. జాబ్ వస్తే ఇంట్లో వాళ్ళు ఇచ్చే వాల్యూ వేరు భయ్యా, అది వేరేది.
సర్టిఫికెట్ జాగ్రత్త భయ్యా. ఒకవేళ పోయా అనుకో, ఎస్ఎస్సి అని, ఇంటర్ అని, బీటెక్ అని ఇవన్నీ తిరిగి రావడానికి నువ్వు అప్లై చేస్తే 3 months అంటారు. ఈ గ్యాప్ లో చాలా సర్కస్లు చేయాల్సి ఉంటుంది. ఆ బాధ వర్ణాతీతం. నీ పేరు శృతి అండి? అవును. నీ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళండి. అవునా? ముందు రోడ్ చూసి నడుపు. అందరూ కాదులేండి. ఎందుకింత కష్టం శృతి? నేను చెప్పినట్టు చేస్తే రేపటి నుంచి నువ్వే అసిస్టెంట్ మేనేజర్గా అందరికి వర్క్ అసైన్ చేయొచ్చు కదా. కొంచెం ఆలోచించు. తమ్ముడు తమ్ముడు అర్జెంట్ గా పోనీ. ఎక్కడికన్నా? నేతాజీ నగర్ 2వ వీధి. ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ కా? యా. పది చెప్తా. ఏం తమ్ముడు ఎంత ఉంది ఇది? ఇంగ్లీష్ భగవద్గీత. మంది బీటెక్ అన్న. ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నా. టైం బాగాలేక. అవునా? ఏంటో ఇంతకు మన గీత ఎట్టుందో. తమ్ముడు ఇంటర్వ్యూ కాల్ వచ్చేటప్పుడు ఓకే 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 ఓకే. నేతాజీ నగర్ అన్నావు కదన్నా? నేతాజీ నగర్ లో నా ఇల్లు. ఫోన్ లో ఇంటర్వ్యూ. అట్లా చెప్పటవా? వద్దా? చైనా అన్నా నువ్వేం టెన్షన్ పడకు. ఇదే నీ ఇల్లు అనుకో. ఏసీ 2లో పెడతాను. కాన్ఫిడెంట్ గా చేసి చెప్తా. నేను నువ్వు చేసే చెప్తా. తమ్ముడు నాకంత కాన్ఫిడెన్స్ లేదు తమ్ముడు. నువ్వు అటెండ్ చేయవా ప్లీజ్ తమ్ముడు? నేను చేయటన్నా? ప్లీజ్ తమ్ముడు. తమ్ముడు నీ డొమైన్ ఏంటన్నా? డొమైనా అంటే? అమీర్పేటలో ఏం కోర్స్ చేశా? అదేంతో .net అంట. హలో. Am I speaking to Giri? Yeah, that is him. This is him. Is this a good time for an interview call? Yes, absolutely. ఏమైంది తమ్ముడు? చెప్పు తమ్ముడు. 1 week లో ఆఫర్ లెటర్ పంపిస్తారంట. ఈ అమ్మ ఇది దొరుకుతుందా? ఏంటి 1 week లో నాకు ఆఫర్ లెటరా? ఈ విషయం ఇలా చెప్తావేంటి తమ్ముడు? ఐ రియల్లీ షాక్డ్. నాకు కూడా షాక్ అన్న. వై? ఫస్ట్ టైం నేను చేసిన ఇంటర్వ్యూ సక్సెస్ అయింది. అంటే ఇద్దరు సక్సెస్ చేసి లెట్స్ సెలబ్రేట్ తమ్ముడు. గుసగుస లేకుండా మా మిల్లో. అరే మొత్తం దోశలన్నీ వేసారా? తినేస్తాం. నా బంగారు కొండ. నీకు నా దిష్టి తగిలేలా ఉందిరా నైనా.